వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. అసలు ఏంటి ఈ రోజు వీడియో ఏంటి అనేది మీకు క్యూరియాసిటీగా ఉంది కదండి. సో ఏం లేదండి, మన ట్రూలీ సబ్స్క్రైబర్ అయినటువంటి రెహానా గారు మనకు ఒక పార్సిల్ పంపించారు. ఇందులో మీకు మాకు అందరికీ ఇష్టమైనవి ఉన్నాయన్నమాట. అసలు ఏంటి, ఏమున్నాయి, ఏమేమి పంపించారు, పార్సిల్ ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను. సో వచ్చేసేయండి, నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇందులో ఏమున్నాయి. నాకైతే చాలా క్యూరియాసిటీగా ఉంది అసలు ఏమున్నాయి ఏంటి అనేది. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమకి, మీ అభిమానానికి. సో డే 1 నుంచి ఫాలో అవుతున్నారు అని చెప్పారు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ వేణుగారు అంటే కూడా చాలా ఇష్టం అసలు. అంటే వేణుగారిని అయితే ఇంకా బాగా పొగిడేస్తున్నారు అనమాట. చాలా కూల్గా మాట్లాడతారు అని, పిల్లల గురించి ప్రతి ఒక్క విషయం గురించి చెప్తున్నారు. అంటే స్టార్టింగ్ డేస్ నుంచి. సో ఎవరంటే రెహానా గారు. సో రెహానా గారు తను సత్తుపల్లిలో ఉంటారు. ఇవి వచ్చేసి కూడా ఒకసారి మీరు వస్తే చూపిస్తాను. స్నాక్స్, పికిల్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఓఫో, ఒకసారి వస్తారా, దగ్గరకు వస్తారా? ఎన్ఆర్ ఫుడ్ సర్వీసెస్. సో ఇది లోగో అనమాట. ఓకే, సన్నకార పూస. సో అంటే పంపిస్తా అన్నట్టుగా నాతో ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యారు, కానీ అసలు ఏం పంపిస్తున్నారు ఏంటంటే నాకు కూడా తెలియదండి. ఓకే, వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ అంటే స్నాక్ ఐటమ్స్, పికిల్స్ అండ్ ఇంకా పొడులు, మనకి ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకోవడానికి పులిహోర, ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి చికెన్ పికిల్. ఓహో, అండ్ ప్యాకింగ్ కూడా చూడండి చాలా బాగా ఉంది. నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను. అండ్ టమాటో పికిల్, ఆమ్లా పికిల్, ఉసిరికాయ పికిల్. అసలు అంటే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. గోంగూర పికిల్. సో నాకు చాలా ఇష్టమైన పికిల్. నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు ఎలా ఉందనేది. ఇంకా కొన్ని స్నాక్స్ పంపించారు. ఇవి వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. చూడండి, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చెక్కలు, చెక్కలు, కారపప్పలు. అంటే దీంట్లో మనం పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేస్తాం కదా. సో మనం ఇష్టం, మన ఎలా చేయమంటే అలా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అండ్ అరిసెలు, మై ఫేవరెట్. అండ్ ఇవి కూడా ఇంకొక టైప్ ఆఫ్, ఇవి ఒక టైప్ ఆఫ్ చెక్కలు, ఇది ఇంకొక టైప్ ఆఫ్ చెక్కలు అనమాట. అండ్ ఇది వెల్లుల్లి కారం పౌడర్ అంటారు కదా, మనం ఇడ్లీకి అన్నీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కారపొడి. సో ఇవ్వండి, అన్బాక్సింగ్ చేసిన తర్వాత బాక్స్లో వచ్చిన ఐటమ్స్ వచ్చేసి సో గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అండ్ చికెన్ పచ్చడి, దాంతోపాటు స్నాక్ ఐటమ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి స్నాక్ ఐటమ్స్ నేను ఒకసారి పిల్లలకి నేను టేస్ట్ చేసి పిల్లలకి కూడా టేస్ట్ చేపిస్తాను. అండ్ పికిల్స్ కూడా ఒకసారి నేను టేస్ట్ చేసిన తర్వాత అసలు ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తానండి. సో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారండి. సో వాళ్ళకి ఇష్టమైన స్నాక్ ఐటమ్స్ కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏది అడుగుతారో, ఏది కావాలంటారో చూసి వాళ్ళకి ఇచ్చేస్తాను. టేస్ట్ చేసి అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చెప్తారు. ఇప్పుడు చిన్నగా చెప్పండి. అండ్ నాకైతే ఇది
చాలా హెల్దీ అనిపించింది కిడ్స్కి. ఎందుకు అని అంటే ఇందులో అన్నీ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు దగ్గరకు వచ్చి. డ్రై ఫ్రూట్స్ అండి ఇవి, పంకిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్, కాజు అండ్ ఇంకా వచ్చేసి బాదం, అదే ఆల్మండ్, బాదము అండ్ ఖర్జూరా అని ఇందులో, అంటే వాల్నట్ కూడా ఉంది. ఇవేంటి అని అంటే మనకి గుమ్మడి గింజలు కదా, గుమ్మడి గింజలు మన మెగ్నీషియం చాలా ఉంటుందండి. దీనివల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అనమాట. కంప్లీట్గా ఇది ఒక లడ్డు డైలీ మనం పిల్లలకి ఇస్తే డెఫినెట్గా చాలా షార్ప్ అవుతారు అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, స్కిన్ బ్రైట్గా ఉంటుంది, హెల్దీగా ఉంటారు, బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకు అంటున్నారా, ఇందులో ఎలాంటి షుగర్ కానివ్వండి, బెల్లము ఇలా ఏమి యూస్ చేయలే, కంప్లీట్గా నెయ్యి అండ్ ఖర్జూరా తోటి లడ్డు చుట్టారనమాట. నాకు తెలిసి అయితే ఇదైతే పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఐటమ్ అవుతుంది, వాళ్ళకి నచ్చుతుంది బాగా. సో ఒకసారి టేస్ట్ చేపిస్తాను. షూర్ షూర్ షూర్. ఇస్తా, టేస్ట్ చేయండి, నేను డాడీకి తినిపించేసాయి లోపు. అండ్ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. నిజంగా నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకనంటే మంచి హెల్దీగా ఉంటుంది పిల్లలకి కూడా మనం ఇస్తే. ఇది ఆ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ నిజంగా చాలా బాగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి. అంటే మా వాయిస్ వినిపిస్తుందో లేదో, రేణు వాయిస్ అంటే రేణు మైక్ ఉంది కాబట్టి దీంట్లో కిస్మిస్ ఉంది, బాదం ఉంది, నెక్స్ట్ వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఉన్నాయి, మంచి హెల్దీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా. దీంట్లో స్వీట్ తక్కువ, అంటే డ్రై ఫ్రూట్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. నాకు తెలిసి దీంట్లో వాళ్ళు ఖర్జూర వాడారు స్వీట్నెస్ కోసం. అవును, సో బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇవి టేస్ట్ చేద్దాం. కొంతమంది కారపప్పులు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు, కట్టెగారెలని కూడా అంటారు. మంచి క్రిస్పీగా సౌండ్ అయితే, మంచి క్రిస్పీగా వస్తున్నాయి. ఓకే, ఎలా ఉంది వీడు? నిజం చెప్పు, అంటే సూపర్ ఉందని అందరు చెప్తారు, కానీ నీకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్పాలిగా. చెప్పు చెప్పు, మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంకా మంచి క్రిస్పీగా చాలా బాగున్నాయి. నేను చెప్పనా, నాకు దీన్ని అంటే మనము క్రష్ చేసినప్పుడు ఆయిల్ తక్కువ అంటుతుంది. అవును అవును. నెక్స్ట్ దీంట్లో తెల్ల నువ్వులు ఉన్నాయి. తెల్ల నువ్వులు అనేది హెల్త్ కి మంచిది, మనకి క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి తెల్ల నువ్వులు. ఇంకోటి టేస్ట్ కూడా బాగుంది, నేనే బాగా చెప్తున్నట్టు. అవును, మీరే తిద్దురండి అయితే. అండ్ నా ఫేవరెట్ అరిసెలు. చిన్నప్పుడు అడుగులు వేస్తే అరిసెల మీద నడిపించాలి అని అంటారు చిన్నపిల్లల్ని. అండ్ నువ్వులు మనకి ఇష్టమైతే నువ్వులతోటి చేయించుకోవచ్చండి. కొంతమందికి ఏంటంటే ప్లెయిన్గానే ఇష్టపడుతూ ఉంటారనమాట. సో అది ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ బాగుంది. ఫస్ట్ దాంట్లో బెల్లం వేసిరా, షుగర్ వేసిరా? బెల్లమేనా? 100%. ఎస్. మా చెష్ కూడా ఇష్టం ఫస్ట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వేదాంత్. మీకు కూడా ఇస్తాను. నాకు కొద్దిగా
సో ఇవి కూడా చాలా బాగున్నాయండి. అండ్ నేను ఇంకా పికిల్స్ అవన్నీ కూడా టేస్ట్ చేసి వాటి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సూపర్. మురుకులా? ఓహో, ఓకే. అవి 2 డబ్బాలు వచ్చాయి. 2 సేమా లేకపోతే ఏంటా అనేది చూడాలి. అంటే మనకి లోకల్లో ఇక్కడ స్టేట్స్లో అయితే క్వాంటిటీ ఎంత తక్కువ ఉన్నా పంపించుకోవచ్చు, కానీ అబ్రాడ్స్కి పంపించాలంటే మినిమం ఇన్ని కేజెస్ అనేది ఆర్డర్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు కారపూస అండి, సన్న కారపూస అంటారు. దీంట్లో చాలా వెరైటీస్ చేస్తాం కదా మనము. మా వేదాద్కి చాలా ఇష్టం అనమాట. నీకు కూడా ఇష్టం నానా? టేస్ట్ చేసి చెప్పండి. మాకైతే ఒక అలవాటు ఉందండి, ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు. కారపూస మేము టీలో వేసుకొని కొద్దిసేపు అందులో డిప్ చేసుకొని కారపూస. ఫెస్టివల్స్ అంటేనే కారపూసని టీలో వేసుకొని అట్లా. లేదు, మనకు తెలియదు, కానీ సకినాలు కూడా టీలో వేసుకొని తింటారంట. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇవి. అండ్ చాలా ఆయిల్ అయితే అసలు అంటట్లేదు, మంచిగా ఎక్కువ ఆయిల్గా అట్లా లేదు, చాలా బాగున్నాయండి. ఇంకా పొడులు, పికిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఒకసారి రైస్ పెట్టుకొని, సో రైస్లో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఎలా ఏంటి ప్రాసెస్ ఇంకా ఏంటి అనేది కూడా నేను కంప్లీట్గా వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. సో ఏది మీకు నాకు ఒకటి చెప్పండి ఫస్ట్. అన్నిట్లో ఏది నచ్చింది బాగా? నాకైతే డ్రై ఫ్రూట్ లడ్డు చాలా బాగా నచ్చింది. మీరు చిన్నపిల్లలు నన్ను అడగలేదు కదా. చెప్పండి. పేర్లు చెప్పాలి పాప. పేర్లు చెప్పు. ఇవి నచ్చినాయి కాదు. అది సేమే. సేమ్ బేటా ఇది అది. సో థాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఎవరు పంపించింది? రెహానా గారు. రెహానా అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలకైతే బాగా నచ్చాయండి, టేస్టీగా ఉన్నాయంట. నా వాయిస్ వినిపిస్తుంది. సో పికిల్స్ కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో రేణు చెప్పేస్తారు. షూర్. సో పికిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నానండి 1 by 1. ఆల్రెడీ అన్నీ అంటే వెజ్ పికిల్స్ అన్నీ కూడా ఇలా జార్లోకి కంటైనర్స్లోకి అయితే నేను షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చికెన్ పికిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళ ప్యాకింగ్ గురించి చెప్పడం కోసం అని చూపిస్తున్నానండి. వీళ్ళ ప్యాకింగ్ ఎలా చేశారు ఏంటి అనేది, ఎంత సేఫ్టీగా అంటే కొంచెం కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా చేశారనమాట. ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ కవర్. చాలా నీట్గా ప్యాక్ చేశారు. సో దీని తర్వాత ఇది సెకండ్ లేయర్ ఆఫ్ కవర్లో ప్యాకింగ్ అనమాట. దిస్ ఇస్ టూ కవర్స్ తర్వాత థర్డ్ కవర్లో అంటే ప్యాక్ చేశారనమాట. ఇలా ప్యాకింగ్ చేశారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చికెన్ పికిల్. ఇప్పుడు ఇవన్నీ కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయనేది మీకు నేను చెప్తాను 1 by 1. అండ్ రెహానా గారు చాలా ప్రేమతో మా కోసం ఇవన్నీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రెహానా గారి డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఎవ్రీథింగ్ నేను అంటే ప్రైస్ లిస్ట్, మెనూ కార్డ్ ఎవ్రీథింగ్ నేనైతే ఫుల్ వీడియోలో పెడతాను. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. మీరు కూడా మంచి టేస్టీ హోమ్ ఫుడ్ తినాలి. సో అబ్రాడ్స్లో ఉన్న సో ఇప్పుడైతే అన్నీ నేనైతే స్టోర్ చేసేసుకుంటున్నానండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తాను మీకు ఇప్పుడు. ఇది చికెన్ పికిల్ చూస్తున్నారు కదా, మంచి క్రిస్పీగా కనిపిస్తుంది. మీరు బోన్లెస్ కావాలంటే బోన్లెస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇది ప్యాకింగ్ అయితే నీట్గా ప్యాక్ చేశారండి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా, పికిల్స్లో ఉన్న ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కదా, సో అసలు ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా 3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ చేశారనమాట. సో ఇది నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను. ఇప్పుడైతే చికెన్ పికిల్ వేసాను, అన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని టేస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి టమాటో పికిల్. అండ్ ఇది ఉసిరికాయ. కొంచెం గ్రేవీ. అండ్ ఇది మై ఫేవరెట్ గోంగూర. ఇప్పుడు పొడులు. టమాటో పికిల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏ పికిల్? గోంగూర, మన ఫేవరెట్, అందరికీ ఫేవరెట్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పికిల్స్ తోటి ఫినిష్ చేసేయచ్చు. ఇంకా ఏ కర్రీస్ అవసరం ఉండదు. నాకైతే పికిల్స్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు మన వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాం. బాగుంది, ఇది కూడా బాగుంది. కలర్ చూడండి ఎంత రెడ్గా, ఇంట్లో పట్టించిన కారం కదా, సో కలర్ఫుల్గా కూడా ఉంది. కలర్ఫుల్గా ఉంది. కారంగా ఉందా మరి ఎట్లా ఉంది? లేదు, మంచిగా అన్ని క్వాంటిటీస్ అన్నీ కూడా సరిపోయాయి. పాపం నేను తింటూ మిమ్మల్ని నోరెవరిస్తున్నా అనుకుంటా. ఉసిరికాయ. సో అన్నిటితోటి నేను ఫుడ్ అంతా కొరకకుండా చప్పరిస్తారండి. అంటే నేనైతే చప్పరిస్తా కొద్దిసేపు. చాలా బాగుంటుంది ఇట్లా. మీరు కూడా ఒక టేస్ట్ చేయొచ్చు కదా. నోను బాగుంది. ఇది పొడి చూడాలి. చికెన్ కారపొడిలో అన్నీ వేశారు. అవిసె గింజలు, ఇంకా నువ్వులు, పప్పులు అవి ఉంటాయి కదండి, అవన్నీ వేసారు. అండ్ మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఏంటి, కరివేపాకు, వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది. బాగుంది. మనకి ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడి అన్నంలో
ఇలా కారపొడి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం రైస్ పెట్టుకొని వస్తాను చికెన్లోకి. ఫైనల్గా చికెన్ పికిల్ అండి. చికెన్ పికిల్లో కూడా చాలా అంటే మంచి కలర్ఫుల్గా ఉంది. కారము ఆయిల్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒకసారి టేస్ట్ చేసి అసలు ఎలా ఉందో చెప్తాను మీకు. బాగుంది, చాలా బాగుంది. పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. అండ్ ఇది బోన్, మనకు కావాలనుకుంటే బోన్లెస్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మా రేణు చెప్పేది ఏంటంటే అండి, మనకు ఎవరైతే పంపించారో సబ్స్క్రైబర్, మా ఫ్యామిలీ మెంబర్, అంటే ఎస్విఎస్ ఫ్యామిలీ మెంబరు, వాళ్ళకి ఫుడ్ సర్వీసెస్ కూడా ఉంది. వాళ్ళ ఫుడ్ సర్వీస్ పేరు ఎన్ఆర్ ఫుడ్ సర్వీసెస్ వాళ్ళు మాకు ఈ పికిల్స్ అన్ని సెండ్ చేయడం జరిగిందండి. పికిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెహానా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇవి పంపించినందుకు. అండ్ మీరు కూడా ఇంత టేస్టీ ఫుడ్ ఆర్డర్స్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు నచ్చినవి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో రెహానా గారిని కాంటాక్ట్ అవ్వాలని అంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. తప్పకుండా వాచ్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రెహానా గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఆర్ ఫుడ్ సర్వీసెస్.